నగర్లో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కబేదాన్లో అక్రమంగా నిర్మించిన 5 నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య 3 జేసీబీలతో కూల్చివేస్తున్నారు. ఎలాంటి మున్సిపల్ పర్మిషన్ లేకుండా భారీ షెడ్లు నిర్మించడంతో చర్యలు తీసుకున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కటేదాన్లో అక్రమంగా నిర్మించిన 5 నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. రైతుదా మనం బ్రేకింగ్ అయితే చూస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే మాత్రం ప్రత్యేకించి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని హైడ్రాను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాము. అదేవిధంగా అన్ని మున్సిపల్ కార్యాలయాలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా అక్రమ కట్టడాలు కనపడితే వాటిని ఖచ్చితంగా కూల్చివేయాలి, వాటిని తొలగించాలి అనేటువంటిది అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కూడా చాలా అంటే ఆ విధమైనటువంటి చాలా స్ట్రాంగ్ ఆదేశాలే ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా యథేచ్ఛగా కూడా చాలా మంది ఏ విధమైనటువంటి మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి ఏ విధమైనటువంటి అనుమతులు తీసుకోకుండా కూడా వారంతా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాటన్నింటినీ గుర్తించినటువంటి మున్సిపల్ అధికారులు అయితే మాత్రం వాటిని తొలగిస్తున్నారు. సో తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇటు రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లో ఉన్నటువంటి కాటేదాన్ ప్రాంతంలో సర్వే నెంబర్ 168 నుంచి 178 వరకు కూడా వెలిసినటువంటి అక్రమంగా నిర్మించినటువంటి షెడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ఇంకా ఈ తొలగింపు ప్రక్రియ అనేటువంటిది ఇంకా కొనసాగుతూ ఉన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే అక్కడ చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. భారీ బందోబస్తు, పోలీసు బందోబస్తు మధ్య అయితే మాత్రం ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇప్పటికే 5 వరకు కూడా అక్రమ నిర్మాణాలను అయితే మాత్రం మున్సిపల్ అధికారులు తొలగించారు. ఇక ముందు ఏ విధమైనటువంటి ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా గానీ వాటిపైన పూర్తి స్థాయిలో వాటన్నింటినీ కూడా తొలగించి తీరుతాము అనేటువంటి ఒక హెచ్చరిక అయితే మాత్రం ఇటు మున్సిపల్ అధికారులు చేసినట్లుగానే మనం చెప్పాలి. సాయిసుధా. రైట్ తేజ, థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా ఘటకేసర్లో తల్లి, 2 కూతుళ్లు అదృశ్యం.